బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది 2 రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది 2 రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఇక నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మురళీకృష్ణ. ఇక చూస్తే తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ రాజకుమార్, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే కందుకూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది తీరంలో ఆ సరదా కోసం కుటుంబ సభ్యులతో కలిసినటువంటి 4 వ్యక్తులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. వీరంతా కూడా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కావడం పెను విషాదం నెలకొంది. అయితే వీరంతా ఏదైతే కోసిగి మండలంలోని కందుకూరు గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక వివాహ వేడుకకు వచ్చి బంధువులతో కలిసి సరదాగా వివాహం తర్వాత బంధువులతో కలిసి 15 మంది దాకా తుంగభద్ర నదిలో సరదాగా గడపడానికి వెళ్ళడంతో నలుగురు స్నానానికి కోసం అని చెప్పి నదిలో దిగారు. దీంతో నది ప్రవాహం పెరగడంతో ఒకసారిగా ప్రవాహంతో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఏదైతే ఆ నలుగురు నీట మునుగుతున్న సమయంలో మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ప్రయత్నించే ప్రాణాలతో బయట తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాళ్ళంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఏదైతే ఆ పెళ్లింట్లో విషాదం నెలకొనడంతో ఆ పెళ్లింట్లోనే కాక గ్రామం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజీతగాల సాయంతో ఆ మృతదేహాలనంతా వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళు సరదా కోసం నీటిలో దిగారా లేకపోతే సెల్ఫీలో తీసుకుంటుండగా కాలు జారి నీటిలో పడిపోయారా, ఆ స్నానానికి దిగిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువై ఈ రకంగా ప్రాణాలు కోల్పోయారా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రం నుంచి బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరైనటువంటి వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు కావడంతో ఆ ఇంట్లో పెను విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మృతులంతా కూడా కేవలం 30 ఏళ్ల వయసు లోపు వారే ఉండడం కూడా ఇందులో పెద్ద ఇదని చెప్పుకోవచ్చు. మృతుల వివరాలు వచ్చేసరికి దాసరి ఉమావతి 28, దాసరి రత్నమ్మ 26, దాసరి శివానంద 20 మరియు దాసరి మహంతేషు 20గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఓకే, రైట్ మురళి, థ్యాంక్ యూ.